అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన సెంట్రల్ కేబినెట్ మంత్రి మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే పిఎం కిసాన్ కి సంబంధించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి ఏడాది రైతులకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం 6,000 ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుండేది. అందులో భాగంగా ఇప్పటి వరకు 18 ఇన్స్టాల్మెంట్ చేయడం జరిగింది. 2019లో పిఎం కిసాన్ అనే స్కీమ్ ను నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 చొప్పున ప్రతి ఏడాది రైతులకు ఆర్థిక సాయం అందించేది. కేంద్ర ప్రభుత్వం ఆ ఆర్థిక సాయం సరిపోలేదని 6,000 నుంచి 10,000కు చేయడం జరిగింది. నిన్న జరిగిన కేంద్ర మంత్రి ప్రభుత్వ మీటింగ్లలో ఈ ఆర్థిక సాయాన్ని నరేంద్ర మోడీ గారు 6,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగిందని ఒక కీలక ప్రకటన జారీ చేశారు. ఈ పిఎం కిసాన్ గురించి మీకు అందరికీ తెలిసిందే. అదేంటంటే సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్ చొప్పున, అంటే 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000, సంవత్సరానికి 6,000 చొప్పున ఈ నరేంద్ర మోడీ గారు రైతులకు పిఎం కిసాన్ కింద 6,000 సహాయం, ఆర్థిక సహాయం అందించేవారు. ఈ 6,000 అమౌంట్ నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుండేది ప్రతి సంవత్సరం. ఏ విధంగా అంటే ఆధార్ బేస్ ద్వారా, అలాగే ఈ ఎన్పిసి లింక్ ద్వారా డైరెక్ట్ గా రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుండేది ప్రతి సంవత్సరం 6,000. అది ఇప్పుడు 10,000 పెంచడం జరిగింది. నేను గత వీడియోలోనే చెప్పా ఈ ఎన్పిసి అంటే ఏంటి, ఎన్పిసి గురించి మనకు లాభాలు ఏంటి అని గత వీడియోలోనే మీకు క్లారిటీగా చెప్పాను అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మనకు ఏదైనా స్కీమ్ నుంచి డబ్బులు పడాలి అంటే ఈ ఎన్పిసి లింకు తప్పనిసరి చేయించుకోవాలి. ఎవరైనా సరే ఎన్పిసిఐ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్పిసిఐ గురించి ఒక వీడియో చేశాను, వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు ఎన్పిసిఐ గురించి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఇంతకు ముందు 18 ఇన్స్టాల్మెంట్ గా ఉండేది. అది ఇప్పుడు వచ్చేసి 19 ఇన్స్టాల్మెంట్ గా మార్చడం జరిగింది అనమాట. అంటే 6,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది ఆర్థిక సహాయం. ఈ సమాచారం వచ్చేసి రైతులకు సంబంధించిందండి. పెట్టుబడులకు 6,000 సరిపోలేదని 10,000గా పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ను అన్నదాత సుఖీభవ అంటారు. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతు బాండ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా అనే పేరుండేది, ఆ పేరును మార్చడం జరిగింది. అన్నదాత సుఖీభవ అనే పేరు కింద మార్చడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు పెట్టుబడి ఖర్చులకు ఆర్థిక సాయంను 10,000గా పెంచడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లింకును డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఎవరైతే రైతులు ఇంకా పిఎం కిసాన్ ను రిజిస్టర్ చేసుకోలేదో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఆర్థిక సాయం 6,000 నుంచి 10,000కు పెంచడం జరిగింది పెట్టుబడులకు. అలాగే ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నారో లేదో ఈ యొక్క స్టేటస్ ను ఖచ్చితంగా ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. అలాగే కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అమౌంట్ ఏదైనా స్కీమ్ నుంచి రావాలి అంటే ఈ ఎన్పిసిఐ లింకు తప్పనిసరి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు గురించి ఒక వీడియో చేశాను, వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోను చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఇది అన్నమాట ఈ అప్డేట్. ఇంకా ఎవరైతే ఉన్నారో మన వీడియోస్ ని చూస్తూ అలాగే ఛానల్ ని చూస్తూ ఇలా మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.